సమ్మర్ అంటేనే చాలు ఎండలతో పాటు కొన్ని స్పెషల్ ఫ్రూట్స్, కొన్ని స్పెషల్ కాయలు అయితే మనకి దొరుకుతాయి కదా. సో ఇంక ఇవాళ అయితే మామిడి పండు సాంబార్ అయితే చేస్తున్నారు అనమాట. మునక్కాయ మామిడికాయ సాంబార్ అండి. సో దీనికోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కాకపోతే ఇందులోకి మనం మామిడికాయను ఒక్కటే యాడ్ చేస్తామన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు వేసేసుకొని పోపు పెట్టుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ అందులోకి వేసేసుకొని మామిడికాయ కూడా అందులోకి వేసేసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు కలుపుకున్నాం అనుకో దగ్గర పడుతుంది. తర్వాత కందిపప్పు నానబెట్టుకునేసి మనం పప్పు అయితే ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్న తర్వాత మునక్కాయను కూడా నేనైతే పక్కన కొంచెం ఒక 20% అయితే ఉడికించుకున్నాను. తర్వాత దీంట్లోకి వంకాయ కూడా వేసేసుకున్నాను అనమాట. మొత్తం అన్ని కూరగాయలు వేసేసి బాగా మిక్స్ చేసేసి మనం మెదిపి పెట్టుకున్న పప్పులోకి ఇవంతా వేసేసి కుక్కర్లోనే పెట్టుకుంటున్నాను. జస్ట్ ఒక విజిల్ వస్తే చాలండి, సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తగినంత సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, కుక్కర్ విజిల్ పెట్టేసి ఒకే ఒక విజిల్ చాలు. ఎంతో టేస్టీ మామిడికాయ సాంబార్ రెడీ.